తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఇచ్చే అనుమతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పైన చూపించే కపట ప్రేమ మరొకసారి బయటపడింది. తిరుమలలో ఎవరైనా దాతలు గెస్ట్ హౌస్ నిర్మాణం చేయదలుచుకుంటే ముందుగా టీటీడీ బోర్డుకి లేఖ రాస్తారు. టీటీడీ బోర్డు అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే అనుమతుల ప్రకారము అక్కడ గెస్ట్ హౌస్ నిర్మించి దాన్ని టీటీడీకే అప్పచెప్తుంది తప్ప దాతలు దాన్ని మేనేజ్ చేయడానికి కుదరదు. ఈ పద్ధతి ప్రకారం గతంలో అనేక మంది దాతలు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, చాలామంది చాలా గెస్ట్ హౌస్లు నిర్మించడం జరిగింది. అదే ప్రకారము ఒక బీసీ నాయకుడు 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా చేసిన ఒక సీనియర్ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు గతంలో 3 సార్లు తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణం చేసే సేవ కోసము దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా అనుమతులు నిరాకరించడం జరిగింది. ఇప్పుడు అతను టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటూ తన పేరు మీద అనుమతులు అడుగుతుంటే నిరాకరిస్తున్నారు కాబట్టి తనకు కావాల్సిన ఒక సేవా సంస్థ, ఒక ట్రస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వెంటనే టీటీడీ బోర్డు దానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే, వ్యక్తిగతంగా ఒక బీసీ నాయకుడు 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, తన వ్యక్తిగతంగా గెస్ట్ హౌస్ నిర్మాణం చేసే సేవ చేస్తానంటే అనుమతులు నిరాకరించారు. కానీ ఒక ట్రస్ట్ పేరు మీద అనుమతులు అడిగితే మాత్రం వెంటనే అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి అప్రూవ్ కోసం పంపిస్తే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తు బీసీ నాయకుడి ద్వారా వచ్చిందని తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా స్పందించకుండా తనకు అనుకూలంగా ఉన్న ఆంధ్రజ్యోతి లాంటి పేపర్ని రంగంలోకి దించి గత 2-3 రోజుల నుండి అనేక రకాలుగా ఈ అంశానికి సంబంధించిన తప్పుడు వార్తలు రాస్తూ విషం చిమ్మే